నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి హైదరాబాద్ ఎంపీగా మాధవీలత అంటే విరించి హాస్పిటల్ చైర్పర్సన్ అయిన మాధవీలత గారి పేరు వినిపిస్తుంది అంటే దాదాపు ఖరారు అయిపోయింది అయితే ఏంటి అసలు మాధవీలత గారిని ఎందుకు ఎంచుకున్నారు ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ హైదరాబాద్ ఎంపీగా మన మాధవీలత గారిని ఎంచుకోవడం జరిగింది బీజేపీ నుంచి అసలు అంటే ఎందుకు మాధవీలత గారిని ఎంచుకున్నారు అంటే సడన్గా ఇంతవరకు అంటే ఎప్పుడు తన రాజకీయాల్లో లేరు ఒక హాస్పిటల్కి చైర్పర్సన్గా ఉన్న వ్యక్తిని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది సార్ ఇప్పుడు బీజేపీ పార్టీ కేపాల్ పార్టీకి బీజేపీ పార్టీకి చాలా డిఫరెన్స్ ఉంది కదమ్మా కేపాల్ పార్టీ ఎన్నికలు నిల్చోవాలంటే ఎవడు దొరకడు కాబట్టి ఎవరినో తీసుకొచ్చి పెడతారు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్నో జోకర్నో ఎవరినో పెడతారు బీజేపీకి ఏం గతి పట్టింది ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అనేది ఒక ఏజెంట్ చేతిలో ఒక బ్రోకర్ చేతిలో ఒక కోవటి చేతిలో ఉంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎందుకంటే గతంలో చూడండి 1+1 ఒకటి లేకుండా 2 సీట్లు తప్ప బీజేపీ గెలిచిన దాఖలాలు లేవు బండి సంజయ్ గారికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పిన తర్వాత ఆయన అగ్రెసివ్గా పనిచేయడం వల్ల అగ్రెసివ్ నేచర్ వల్ల బీజేపీ పార్టీ గణనీయంగా పుంజుకోవడం కాకుండా చరిత్రలో ఎప్పుడు లేనట్టు విధంగా ఎప్పుడు చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు గెలవాలి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 50 సీట్లు గెలిచింది అలా గెలిచినప్పుడు మొన్న బండి సంజయ్ గారిని కంటిన్యూ చేసింటే ఇట్లా బీజేపీ ఈరోజు ఖచ్చితంగా అధికారంలో ఉండేది ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉండాల్సింది బీజేపీ ఈ కిషన్ రెడ్డిని రాష్ట్ర పార్టీ బీజేపీ రాష్ట్ర పార్టీ యొక్క నాయకత్వాన్ని మార్చడం వల్ల అధ్యక్షుని మార్చడం వల్ల కిషన్ రెడ్డి ఎవరు బీఆర్ఎస్ ఏజెంటు ఎంఐఎం ఏజెంటు రండ కొడుక ముండ కొడుక అన్నాక కూడా నోరు విప్పనటువంటి నాయకత్వం వహిస్తాడా నువ్వు ఎంత దాసోహం పలికితే నీకు ఆ విధంగా మాట్లాడితే నువ్వు సైలెంట్గా ఉంటావు అంటే నువ్వు శాతగాని వ్యక్తివి కదా ఓ సోడిగా అన్నాక కూడా నీకు చేతగా అన్నప్పుడు నీకు ఏం చేస్తాం చెప్పు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీ పెట్టేసరికి బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలే నిరుత్సాహంకి వెళ్ళిపోయారు ఎవడు పనిచేయలే ఆ తర్వాత బీజేపీ గ్రాఫ్ ఎడబడిపోయింది కేవలం ఆ పడ్డ ఓట్లు కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ఫేస్ వాల్యూతోటి ఓట్లు పడ్డాయి అవి ఆ లోకల్గా ఉన్న నియోజకవర్గం క్యాండిడేట్ల యొక్క ఇంపార్టెన్స్ వల్ల ఆ 8 సీట్లు రావడం జరిగింది కిషన్ రెడ్డి అగ్రకుల పక్షపాతి రెడ్డి కుల పక్షపాతి అణగారిన కులాన్ని అట్టడుగు వర్గాలని అణగదొక్కే నాయకులు పేరు వెనుక రెడ్డి ట్యాగ్ ఉంటే వాడికి సపోర్ట్ చేస్తాడు కాబట్టి వేరే వాళ్ళకి బీసీలకు వ్యతిరేకం కిషన్ రెడ్డి నిలువెత్తు నిదర్శనం మీరు ఈరోజు చూడండి 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది దాంట్లో ఫ్లోర్ లీడర్ కావాలి ఎవరు కావాలి ఫ్లోర్ లీడరు అన్నట్లు ఎవరు 8 మందిలో ఎవరు సీనియర్ ఉంటే అందరూ 8 మందిలో 7 ఎమ్మెల్యేలు ఈ మొదటిసారి గెలిచిన వ్యక్తులే అసెంబ్లీలో ఒకసారి కూడా మాట్లాడే దాఖలు అసెంబ్లీ రూల్స్ కూడా వాళ్ళకి తెలియవు రాజాసింగ్ 3వ సారి గెలిచాడు రాజాసింగ్ అక్కడ ఫ్లోర్ లీడర్గా ఉండాల్సినటువంటి వ్యక్తి గతంలో గత్యంతరం లేక ఒకటే గెలిచాడు కాబట్టి నీకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కాబట్టి నీ పరువు పోయింది కాబట్టి నువ్వు కూడా ఓడిపోయావు కాబట్టి ముఖం నల్లగా అయిపోయింది రాజాసింగ్ మీద అక్కసవేళ్ళు చెప్పావు ఈరోజు రాజాసింగ్ గెలిచాడు రాజాసింగ్ ఫ్లోర్ అయితే రాజాసింగ్ ఇంకా ఫ్లోరిష్ అయిపోతాడని రాజాసింగ్ని పక్కకు పెట్టి ఒక రెడ్డి ట్యాగ్ ఉందని చెప్పేసి ఒక రెడ్డిని తీసుకొచ్చి నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి అనుభవం లేనటువంటి ఎమ్మెల్యేకు నువ్వు ఫ్లోర్ లీడర్ చేసావు అదేవిధంగా ఈ యొక్క కిషన్ రెడ్డి ఏ విధంగా కార్యకర్తలను ఏమనడు ముంగట రామ అనుకుంటా కూర్చుంటాడు సైలెంట్ కిల్లర్ అన్నమాట కిషన్ రెడ్డి కార్యకర్తలని మానసికంగా వేధించి హింసించి చంపేస్తాడు గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 50 కార్పొరేటర్స్ గెలిచిన తర్వాత ఫ్లోర్ లీడర్ అనౌన్స్ చేయలేదు దేవర కరుణాకర్ అంటే మా కార్వా నియోజకవర్గానికి సంబంధించి దేవర కరుణాకర్ ఫ్లోర్ లీడర్ కావాలని చెప్పేసి ఎంతో పోటీలో ఎంతో అగ్రనాయకులతో వెళ్ళాడు ఆయన సీనియర్ 3 సార్లు 4 సార్లు కార్పొరేటర్ అయ్యారు ఫ్లోర్ లీడర్ కావాలని చెప్పేసి ఫ్లోర్ లీడర్ ఆల్మోస్ట్ ఆయన పేరు ఖరాయినైనా కూడా ఆయన పక్కకు పెట్టి ఆయనను వేధించి వేరే ఒకరి పేరు అనౌన్స్ చేయడం వల్ల ఆయన మనోవేదన చెంది హార్ట్ అటాక్ చనిపోవడం జరిగింది
ఈ విషయం ఇది నగ్న సత్యం. బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు. కార్పొరేటర్ దేవర కరుణాకర్ యొక్క మృతికి మరణానికి కారణం కిషన్ రెడ్డి అని చెప్పేసి క్లియర్గా అందరికీ తెలుసు. ఓ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి దేవర కరుణాకర్ కాబట్టి కరుణాకర్ని పక్కకు నెట్టడం, వేరే ఒక వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు ఫ్లోర్ లీడర్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డేనే ఆయన హార్ట్ అటాక్ ఇచ్చి చనిపోవడం జరిగింది. ఇలా కార్యకర్తలను హతమారుస్తున్నాడు కిషన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు రాజాసింగ్ అక్కడ కాంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మళ్ళీ రాజాసింగ్ ఫ్లోరిష్ అయిపోతాడని చెప్పేసి రాజాసింగ్ వ్యతిరేకంగా మాధవిలతను తీసుకొచ్చి పెట్టాడు. ఎవరా మాధవిలత అంటే మన హిందూ సాంప్రదాయాల సనాతన ధర్మం గురించి చాలా ఏ విధంగా పోజులు కొడుతుందంటే హైందవం అనేది ఆమెకే తెలుసు, ఇంకా ఎవరు తెలియదు, మేమందరం ఇప్పుడే పుట్టినాము, హైందవ సంస్కృతిలో మొత్తం ఆమెనే పుట్టింది, ఆమె నేర్పితేనే హైందవం నేర్చుకున్నట్టు ఉంది. ఆ విధంగా ఆమె చేస్తుంది. అంటే హైదరాబాద్లో నివసించే వాళ్ళకి ఎవరికి పూజ చేయడం తెలియదు, పూజలు పునస్కారం ఎవరికి తెలియదు, ఆమెకే తెలుసు. ఈ యజ్ఞాలు హోమాలన్నీ ఆమెకే తెలుసు, ఇంకెవరు హైదరాబాద్లో చేయలేదు. హైందవ సంస్కృతికి మొత్తం ఆమె పేటెంట్ రైట్ ఆమెకే ఉన్నట్టు వ్యవహరిస్తుంది. ఆమె వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఆమె వ్యవహారశీలి. ఆమె మాట, ఆమె బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది? ఒక లీడర్కున్న లక్షణం ఉందా? బీజేపీ నాయకులు యాక్సెప్ట్ చేస్తున్న పోని బీజేపీలో ఉన్నటువంటి మహిళలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఒక సుదీర్ఘంగా అనుభవం ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆమెకు బీజేపీ పార్టీలో ఆమెకు మెంబర్షిపే లేదు, ఆమె సభ్యత్వమే లేదు. ఒక ప్రణాళిక చేసుకుంటూ ఒక యూట్యూబర్లను మేనేజ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో మేనేజ్ చేసుకుంటూ ఒక 2 నెలల నుంచి ఓవర్ నైట్గా ఆమెని పబ్లిష్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఆమె ప్రమోట్ చేసి కిషన్ రెడ్డి యొక్క రికమెండేషన్ వల్ల ఆమెని హైదరాబాద్ పార్లమెంట్కి నియోజకవర్గానికి ఆమెకు క్యాండిడేట్ నియమించడం జరిగింది. అంటే ఇక్కడ రికమెండేషన్స్ పనిచేస్తాయి అంటారా? ఖచ్చితంగా కిషన్ రెడ్డి ఉన్నంత వరకు తెలంగాణలో బీజేపీ బాగుపడదు. బీజేపీకి సర్వనాశనం, బీజేపీకి దళిద్రం కిషన్ రెడ్డి. ఆ దళిద్రంగా భాగమే అసదుద్దీన్ ఓవైసీని యునానిమస్గా గెలిపించడానికి పడినటువంటి పన్నాగం కిషన్ రెడ్డికి మన సికింద్రాబాద్లో గెలిపించడానికి అసదుద్దీన్ సహకరిస్తాడు, అసదుద్దీన్ గెలవడానికి కిషన్ రెడ్డి సహకరిస్తాడు. ఎందుకంటే నేను నిలువెత్తు సాక్షి. ఇదే సిఏ ఎన్ఆర్సీ గురించి బోగస్ ఓట్లు అక్రమంగా చొరబాటుదారులు నేను బయటకు తీసుకొస్తాను, నాకు సహకరించండి అంటే కిషన్ రెడ్డి ఇంటికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేస్తే కిషన్ రెడ్డి వీ డోంట్ వాంట్ టు వర్క్ అగెన్స్ట్ ఎంఐఎం అని చెప్పేసి కడాఖండిగా నాకు చెప్పడం జరిగింది. నేను హైదరాబాద్లో ఎంఐఎం పార్టీని బ్యాన్ చేయమని చెప్పేసి హైకోర్టులో కేసు వేసినటువంటి వ్యక్తిని, మక్కా మస్జిద్ని వాడి యొక్క ప్రచారానికి వాడుకుంటున్నాను చెప్పేసి రంజాన్ పండుగ, రంజాన్ మాసంలో ఒక ఫ్రైడే అక్కడ మస్జిద్లో 15,000 ముస్లిమ్స్ వచ్చేటువంటి అటెండ్ అయ్యే మా ప్రేయర్కి ఆ నమాజ్ తర్వాత యౌముల్ ఖురాన్ ఒక ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ని నేను అడ్రస్ చేస్తా అని చెప్పేసి అక్కడ పోరాడాను. కోర్టులో కూడా పోరాటం చేయడం జరిగింది. అక్కడ నేను పర్మిషన్ తీసుకుని వెళ్ళినాక కూడా నాకు అరెస్ట్ చేయడం జరిగింది. నాలాంటి నాయకులు ఈ యొక్క ఎంఐఎం పైన ఒంటికాలపై పోరాడే నాయకులు చాలామంది ఉన్నారు. అందరినీ విస్మరించి అనామకురాలను తీసుకొచ్చి కేవలం నువ్వు 4 బొట్లు పెట్టుకొని 4 తాయితులు కట్టుకొని రాగానే నిన్ను చూసి ఓట్లు వేస్తారనుకోవడం అది హాస్యాస్పదం. ఖచ్చితంగా ఈ బొట్ల బోనాలు చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలు కీలకమైన సమస్యలు చెప్తుంది కదా, దేశ భద్రతకు సంబంధించినటువంటి అక్కడ సమస్యలు ఉన్నాయి. దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు కొలగొట్టాలి. ఉగ్రవాద స్థావరాలు కొలగొట్టాలంటే ఈ దమ్ము ధైర్యం లేనటువంటి ఏమంటారు, నేను గతంలో కేసీఆర్ అన్న మాటలను రిపీట్ చేస్తున్నా. ఒక రండా మంత్రి అని చెప్పేసి కేసీఆర్ చెప్పిండ్రు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నటువంటి విషయం అది. నిజంగానే అది ప్రూవ్ అవుతుంది ఈరోజు. నువ్వు చేతగాని మంత్రి, నీకు దమ్ములేని మంత్రివి. నువ్వు దేశానికి వ్యతిరేకంగా, ఈ యొక్క ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ఈ యొక్క ఉగ్రవాద మనోబుద్ధితో నడుస్తున్నటువంటి ఈ యొక్క పార్టీ నాయకుడికి నువ్వు ప్రోత్సాహం కలిగిస్తున్నావు, పరోక్షంగా వాళ్ళకు హెల్ప్ చేస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు దేశానికి ద్రోహం తలపెడుతున్నావు. అదే కాకుండా నీ సొంత పార్టీకి కూడా సర్వనాశనం చేసే ప్రక్రియ చేస్తున్నావు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.